ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా పునరుద్ధాన దినపు యొక్క శుభములను మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా సమాధి తోటకి వెళ్ళి మీ ప్రియులని జ్ఞాపకం చేసుకుని ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అనేక సార్లు ఈస్టర్ ఉదయకాల సమయంలో మనము సమాధి తోటలకు వెళ్ళి మన ప్రియులు ఎవరైతే ప్రభునందు నిద్రించి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని అక్కడ మనము వారికి పూలను వేస్తూ ఉంటాం, పూలదండలు వేస్తూ ఉంటాం, ఆ యొక్క సమాధులను మనం అలంకరిస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి మాట జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులరా. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ ఉదయకాల సమయంలో ఏ సమాధి యొద్దకైతే వెళ్ళి ఉన్నారో ఆ సమాధులు ఒకరోజు తెరవబడతాయి. మన ప్రియులందరూ కూడా దేవుని రాకల్లో ఎత్తబడతారో దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ప్రపంచంలో అన్నీ మూయబడ్డ సమాధులు ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు నేను వెళ్ళాను. వచ్చే నెల తిరిగి నేను వెళుతూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా ప్రియులరా? తెరవబడిన ఒక సమాధి ఉన్నది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టూంబ్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ్యానికి మూల ఆధారం ఏంటి అంటే ఖాళీగా ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క సమాధి. ఉదయకాల సమయంలో కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి వద్దకు వెళుతూ మన కొరకు ఈ రాయి ఎవరు దొరలిస్తారని అనుకుంటూ వెళ్ళారంట. అయితే వారు వెళ్ళక ముందే పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాయిని దొర్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీ ప్రియులని, మీ తల్లిని, తండ్రిని, తోబుట్టుల్ని, ఆత్మీయుల్ని, ప్రియుల్ని పోగొట్టుకున్నారేమో. అయితే మీకు ఒక శుభప్రదమైన ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటి అంటే దేవుడు రెండవ రాకడలో వస్తున్న సమయంలో ఎవరైతే ప్రభునందు నిద్రించి ఉంటారో వారిని దేవుడు వెంట పెట్టుకుని రాబోతూ ఉన్నాడు. చాలా దుఃఖము కలిగించే ఒక కార్యం నాకేంటో తెలుసా ప్రియులరా? గతించిన సంవత్సరము ఈ ఈస్టర్ సందేశాన్ని ఎవరైతే రికార్డ్ చేశారో, నాతో పాటు కలిసి మా తల్లిదండ్రులకి మరి సమాధి తోటకి పూలు వేయడానికి వచ్చాడు, ఆ తమ్ముడు ఈ సంవత్సరం లేడు. ఈసారి నేను వెళ్తున్న ఈస్టర్ రోజు ఆ తమ్ముడికి పూలు వేసేటటువంటి పరిస్థితి. యాక్సిడెంట్లో తను మరణించడం జరిగింది. మనసులో ఒక వేదన, దుఃఖం, బాధ ఉంది. అయితే వీటన్నిటికీ మించి ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా ప్రియులరా? ఒకరోజు ఆ తమ్ముడిని తిరిగి కలుసుకునే అవకాశమో ప్రభువైన యేసుక్రీస్తు మనకి కల్పించబోతూ ఉన్నారు. ఆయన మాట తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులను ఎవరినైనా కోల్పోయారని బాధపడుతూ ఉన్నారా? దుఃఖపడుతున్నారా? వేదనతో ఉన్నారా? నీ కన్నీటిని దేవుడు తుడిచి మిమ్మును బలపరచునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో దానిని యేసు ప్రభు వారు నెరవేర్తించారు. 3వ దినమున ఆయన సమాధిని గెలచి ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. అందుకనే వాక్యం అంటది, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలెన్నడూ గతించు అంటాడు. నేను మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడిని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేరిందండి. ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్తున్నాను, ఆ ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభు తిరిగి వచ్చినప్పుడు మన ప్రియులందరినీ కూడా మనం తిరిగి కలుసుకునే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఎవరినైనా కోల్పోయి ఉంటే మీ ప్రియుల్ని బాధపడొద్దండి. తిరిగి వారిని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.